సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి భాగంలో శతానంద మహర్షి గురించి తెలుసుకుందాం. శతానంద మహర్షి ఎవరో కాదు, గౌతమ మహర్షి అహల్యలకు పుట్టిన నలుగురు కొడుకులలో పెద్దవాడు. గౌతమ మహర్షి అహల్యలకు కొన్ని వేల సంవత్సరాలు దాంపత్య బ్రహ్మచర్యము గడుపుతూ లోకంలో కరువు కాటకాలు ప్రబలినప్పుడు తమ తపశ్శక్తితో 3 లోకాల వాళ్ళకి అన్న వస్త్రాలు ఇచ్చారు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత గౌతముడు అహల్యని ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె స్త్రీకి సహజంగా ఉండే కోరిక అయిన మాతృత్వాన్ని కోరుకుంది. అహల్య కోరిక మేర గౌతముడు ఆమెను 100 వనములలో తిప్పి 100 రకాలుగా ఆనందపడేలా చేశాడు. అలా 100 రకాలుగా ఆనందపడి కొడుకుని కన్నారు కాబట్టి ఆ బాలుడికి శతానందుడు అని పేరు పెట్టారు. శతానందుడు తండ్రి గౌతముని దగ్గరే సమస్త వేదశాస్త్రాది విద్యలు నేర్చుకుని బ్రహ్మచర్యాశ్రమును పాటిస్తూ మహాతపస్యాలి అయ్యాడు. అతని బుద్ధి వైభవము, జ్ఞాన సంపద, తపోనిరతి విని జనక మహారాజు తన ఆస్థాన పురోహితునిగా ఉండమని ప్రార్థించాడు. ఇది విన్న గౌతమ మహర్షి ఆనందించి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఇద్దరిని మిథిలా నగరానికి పంపాడు. అక్కడ జనకుడు శతానందుడిని తమ కులగురువుని చేసుకున్నాడు. తరువాతి కాలంలో గౌతముడు అహల్యను శపించడం, శ్రీరాముడు పుట్టడం, వనవాసము, యాగ రక్షణ కోసం విశ్వామిత్రుని వెంట వెళ్ళటం, శతానందుని తల్లి అయిన అహల్య శాప విమోచనము మొదలైనవి జరిగిపోయి శ్రీరాముడు మిథిలకు వచ్చినప్పుడు జనక మహారాజుతో శతానందుడు వారికి స్వాగతం పలుకుతాడు. శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడి గొప్పతనం గురించి వివరంగా చెప్పాడు. మిథిలా నగరంలో ఏర్పాటు చేసిన సీతా స్వయంవరంలో రాముడు శివధనస్సును విరిచి సీతమ్మను వివాహం చేసుకునే సందర్భంలో దశరథుడి వైపు వశిష్ఠుడు ఉంటే జనకుడి వైపు శతానందుడు ఉండి గోత్ర ప్రవరులు చెప్పి సీతారామ కళ్యాణం చేయించారు. కొంతకాలం తర్వాత శతానందుడికి తన భార్య వల్ల సత్యద్రువుతుడు అనే కొడుకు పుడతాడు. అతను పుడుతూనే చేతిలో బాణంతో పుట్టడం వల్ల అతనికి శరధ్వంతుడు అని పేరు వచ్చింది. అప్పటి నుండే శరము అంటే బాణం వదలకుండా ఉండడం వల్ల అతని మనస్సు వేద శాస్త్రాది విద్యల వైపు కన్నా ధనుర్వేదం వైపు ఎక్కువగా మనసు పారేసుకునేవాడు. గొప్ప తపశ్శక్తితో ఎన్నో అస్త్రాలు పొంది ఇంకా మరెన్నో అస్త్రాలని పొందడానికి తపస్సు చేస్తూనే ఉండేవాడు. శతానందుని కొడుకైన శరధ్వంతుడికి కృప అని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు. వాళ్ళని ఎక్కువ కాలం శతన మహారాజే పెంచుతాడు. కృపుడు కూడా ధనుర్విద్యలో గొప్పవాడయ్యి కృపాచార్యుడిగా పేరు పొంది కౌరవ పాండవులకి గురువయ్యాడు. ఈ విధంగా శతానంద మహర్షి తన తపశ్శక్తి వల్ల మాత్రమే కాకుండా మంచి కొడుకు, మంచి మనవల్ని కూడా పొందడం వల్ల ఇంకా గొప్పవాడయ్యాడు. అదండి శతానంద మహర్షి దివ్యగాథ. మరొక మహర్షి గురించి మరో భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.